నెక్స్ట్ చూస్తామండి, స్మరణ సంఘాన్ని చూస్తాం. స్మరణ సంఘంతో మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు చూడండి, నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుదును, నేను ఎరిగి ఉన్నాను. ఆయనను నీవు ధనవంతుడివే. అబ్బా, అక్కడ కంటిన్యూ ప్లీజ్. తాము యూదులమని చెప్పుకొనుచు, ఇక్కడ అక్కడ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి ఏమని చెప్తున్నాడు? తమలు యూదులని చెప్పుకుంటూ, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ చెప్తున్నాడు స్మరణతో. స్మరణ నా పేరుకి అర్థం ఏంటంటే మర్. స్మరణ అంటే మర్ ఇస్ యూస్డ్ ఫర్ మేకింగ్ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్. ఆ స్థలంలో ఫేమస్. అక్కడ ఇట్స్ యూస్ టు మేక్ ఆయిల్. ఆ స్థలంలో ఇంకా అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా మర్ ఆయిల్ అన్నదప్పుడు యాజకులు వాడేది చూస్తాం, ప్రత్యక్ష గుడారంలో వాడతాం చూస్తాం. అదే సమయంలో అభిషేక తైలంలో వాడతాం చూస్తాం మర్. కానీ ఈ సంఘానికి చెప్పినప్పుడు వారి స్థితి చూస్తే ఎంతో హీన స్థితిలో ఉన్నారంట. కారణం ఏంటి? ఇందాక చెప్పిన రీతిగానే వారు మార్కెట్ ప్లేస్లోకి వెళ్తానికి లేదు, వారు వ్యాపారాలు చేస్తానికి లేదు, వారు కలిగిందంతా పోతున్నాయి, వారికి ఉండవన్నీ తీసివేయబడుతుంది. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు విశ్వాసివా, నువ్వు అన్నీ కోల్పోతున్నావు, నువ్వు అన్నీ నీ దాని నుండి తీసివేయబడి నువ్వు త్రోసివేయబడిన వ్యక్తిగా మార్చబడుతున్నావు. స్మరణ చూసినప్పుడు, స్మరణ పరిస్థితి చూసినప్పుడు క్రైస్తవులకి భయంకరమైన హింస. అసలు స్మరణ సంఘం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఎఫీసీ దాని నుండి లవోదికయ వరకు చూస్తే అన్నీ ఒకే కాలం గురించి మాట్లాడతలేదు. కానీ ఈజ్ టాకింగ్ బట్ టైం లైన్. ఆ టైం లైన్లో మాట్లాడుతూ ఎఫీసీ దగ్గర ప్రారంభించిన శ్రమ ద పీక్స్ ఎప్పుడు వెళ్ళిందంటే స్మరణ దగ్గరికి వెళ్ళింది. స్మరణలో ఉన్న వారికి ఎలాంటి భయంకరమైన హింస, కాల్చివేయబడతాం, సింహాల బోన్లో వేయబడతాం, లిటరల్గా తల్లులు బిడ్డలు వేరు చేయబడి ఎంత కఠినమైన కార్యాలు చేసేవాడు తెలుసా? హిస్టరీలో డాక్యుమెంట్ చేయబడింది. పాలు తాగే బిడ్డలు రొమ్ముల మీద నుంచి తల్లిదండ్రుల నుంచి తీసేసుకుని పక్క గదిలో చెరసాల్లో పెట్టి బంధించి తాళం వేసి, ఈ తల్లిని ఇంకో బోన్లో పెట్టి తాళం వేసి, బిడ్డ ఏడుస్తూ ఉంటే పాలు కొరకు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, నీ బిడ్డకు పాలవచ్చు. యేసు దేవుడు కాదని చెప్పు, ఎంపరర్ దేవుడిని ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు పాలవచ్చు. హిస్టరీ హస్ డాక్యుమెంటెడ్ ఇట్. ఆ తల్లి అంట ఏడ్చి బిడ్డ ఏడ్చి స్లోగా బిడ్డ ఏడుపులు తగ్గిపోతాం, తల్లి ఏడుపులు ఎక్కువ అవుతాం. ఏమైంది? బిడ్డ చనిపోయింది. అయినా కూడా తల్లి ఒకటే నమ్మింది, ఈ లోకాన్ని నా బిడ్డ విడిచిన ఆ రాజ్యంలో మరలా చూస్తా, ఆ రాజ్యంలో దేవునితో చూస్తా, ఈ శ్రమలన్నీ దాటి అక్కడ చూస్తా. ఇవన్నీ తాత్కాలికమే, నిరంతరమైన ఆ రాజ్యంలో దేవుడితో ఉంటుంది నా బిడ్డ. చూసి అలాగా త్యాగంతో బ్రతికారండి. ఈరోజు సంఘ పరిస్థితి చెప్పండి. యేసు కొరకు నువ్వేం త్యాగం చేయగలిగావు? యేసు కొరకు నువ్వేం నష్టపోయగలిగావు? యేసు ప్రభు కొరకు ఏంటి విడిచిపెట్టగలిగావు? వాట్ హ్యావ్ యూ లాస్ట్? వాట్ కెన్ యూ లూజ్ ఫర్ క్రైస్ట్? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యు ఆర్ లాస్ట్? ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సంఘం ఎట్లా ఏంటంటే, యేసు నమ్ముకుంటే నాకు ఎందుకు ఇది పోవాలి, ఇది పోతే దేవుడు ఏడి, ఇది జరగకపోతే దేవుడు ఏడి. ఆ రోజుల్లో సంఘాలు లేరు. కానీ దేవుడు జడ్జ్మెంట్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. లాస్ట్ వీక్ మాట్లాడుతూ వచ్చాం. మెనోరా యాజకుడు మెనోరాని ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే తలుపులు తెరుస్తాం. మెనోరాని క్లీన్ చేస్తున్నాడు అన్నప్పుడు 7 సంఘములకి చెప్పినప్పుడు 7 స్తంభాలు అంటే 7 ల్యాంప్ స్టాండ్ అంటే 7 పిల్లర్లు ఉన్న ఒక స్తంభం మీద నిలబడుతున్న ల్యాంప్ స్టాండ్. అందులో చూస్తూ 5 ఫస్ట్ క్లీన్ చేసి 2 వెలుగుతూనే ఉండాలి. 5 క్లీనింగ్ అయిన తర్వాత ఈ 2 క్లీన్ చేసుకోవాలి. సో జడ్జ్మెంట్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్నప్పుడు ఫస్ట్ ఆయన లోపల క్లీనింగ్ చేసుకుంటున్నాడు. ఈరోజు సంఘం అయితే, ప్రభా నీ కొరకు ఎంత చేస్తాను నీకు తెలీదా? దీని గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఈ ఒక్క తప్పు గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఈ ఒక్క పొరపాటు గురించి మాట్లాడుతున్నావు ఏంటి? నీ గురించి ఎంత త్యాగం చేశాను, నీ కొరకు ఎంత సమర్పించుకున్నాను? దేవుడు అది కోరట్లే. సిద్ధపడిన సంఘం అక్కడ కావాలని కోరుతున్నాడు. స్మరణ చూసినప్పుడు వారు ఎంతో శ్రమలు ఉన్నారు. స్మరణని దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు. హీఈస్ అప్రిషియేటింగ్ దెమ్. ఇక్కడ స్మరణలో చూసినప్పుడు
దేవుడు చెప్పిన మాటలు మరొకసారి చూద్దామండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమని, నీ దరిద్రతని నేను ఎరుగున్నాను. అయినను నీవు ధనవంతుడవే. అయినను నువ్వు ధనవంతుడివే. నువ్వు దరిద్రతలో ఉన్నావని అనుకుంటున్నావు. మనుషుడు చెప్తాం కాదండి నువ్వు ధనవంతుడని. ఎవరు చెప్తున్నాడండి? దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నా నిమిత్తమై నువ్వు ఏదంతా ఇక్కడ పోగొట్టుకున్నావో చెప్పలేదు యేసుప్రభు చెప్పలేదా? నా నిమిత్తమై ఎవడైనా తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, భర్తనైనాను ఏదైనా సరే పోగొట్టుకుంటే ఇహమందు పరమందు, గట్టిగా చెప్పండి, తెలీదు, ఎప్పుడు చదవలేదన్నమాట. ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తాడంట. హియర్ ఎప్పుడు? ఆఫ్టర్ ద టెస్టింగ్ ఫేజ్. అంతలో నువ్వు పోతే ఫర్ షూర్ గ్యారంటీడ్ అక్కడ ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావు. కాదు, నువ్వు బహు ధనవంతుడు. నువ్వు ధనవంతుడివి. ఇంకో సంగతి అంటాడు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడివి. యువర్ పోర్, యువర్ రిచెడ్. అక్కడ చూస్తే ఈ సంగతి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీవు దరిద్రతలో ఉన్నావు కానీ నువ్వు ధనవంతుడివే. అదే సమయంలో ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. ఈ టైంలో నీరో చక్రవర్తి తన స్వార్థానికి చేసిన కార్యానికి ఆ నేరం అంతా క్రైస్తవుల మీద మోపిశాడు. నీకు జీవ కిరీటం ఇచ్చదను. ఈ టైంలో నీరో చక్రవర్తి తన స్వార్థానికి చేసిన కార్యానికి ఆ నేరం అంతా క్రైస్తవుల మీద మోపిశాడు. తన స్వార్థానికి సంపాదించిన స్థలానికి, తనకు చేసుకున్న కార్యానికి ఆ కాల్చిన పని అంతా, అంటే రోమన్ స్థలాన్ని, వాళ్ళ క్వార్టర్స్ని, ఆ స్థలం మీద కన్ను పెట్టి నీరో చక్రవర్తి ఆ స్థలంలో తన కోట కట్టుకోవాలని ప్రైమ్ ల్యాండ్లో మంటడ్డిచ్చేస్తాడు. మంటడ్డిచ్చేస్తే అందరు మంటలో కాలిపోతా ఉంటే రోమన్స్ మీద చెప్తాం, రోమన్స్ దగ్గర వార్తిస్తాడు. ఏమని తెలుసా? ఇది కాల్చింది క్రైస్తవులే, మీరు వారు విరోధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి కాల్చేశారు, వారు ఖైదీ అన్న వెంటనే క్రైస్తవుల మీద అప్పుడు యాక్చువల్ హింస ప్రారంభమవుతుంది, టెరబుల్ హింస. అందుకనే స్మరణ టైం అంటాం. అక్కడ రివోల్ట్ అవుతుంది రోమ్. అప్పటి వరకు ఏదో యూదులు చెప్తున్నారు కాబట్టి పనిష్ చేస్తాం అన్నట్టు ఉంటారు, కానీ రోమ్కి విరోధంగా తిరిగారన్న వెంటనే రోమ్ మొత్తం క్రైస్తవులే లేకుండా చేయాలని, వారికి ఏ దీవెన లేకుండా, ఏ లాభం లేకుండా, బ్రతుకుతానికి అవకాశమే లేకుండా చేయాలని వారికి ఎంత అంత అయింది. క్రైస్తవులు అలాగా. ఇంకా స్మరణలో అయితే ఇంచుమించు 20,000 పీపుల్ స్టేడియం, ఇంకా పెద్ద స్టేడియం, ఎఫ్ఈసి కన్నా పెద్ద స్టేడియం. ఆ పెద్ద స్టేడియంలో క్రైస్తవులందరినీ వేసి కాలుస్తూ ఉంటే నీరో చక్రవర్తి అంట తన సితారం తీసుకుని పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాడంట. ఆయన పాడుకుంటూ ఫీలింగ్స్ ఇచ్చుకుంటూ వీళ్ళందరూ సింహాలు వచ్చి చంపుతూ చీల్చి పడేస్తామంటే ఈయన పాడుకుంటే ఎంటర్టైన్మెంట్ లాగా చూసేవాడంట. కానీ ఆయనకు అర్థం కానిది ఏంటి తెలుసా? వారు చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళి వారి మొఖాలు చూసేవాడంట. చూసి ఈయన ఏడ్చేవాడంట. ఎందుకు తెలుసా? చనిపోయేటప్పుడు కూడా వీళ్ళు ఎలాగ ఇంత ఆనందంగా, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, భయం ఎక్కడ కనబడతలేదు వీళ్ళ ముఖాల్లో. వీళ్ళని ఎలా చేయాలి వీళ్ళేటి ఏడుస్తలేదా అని ఈయన ఏడ్చేవాడంట. ఈజ్ నోట్ టు బి ఎ నార్సిసిస్ట్. చివరికి తన అంతము భయంకరంగా ఉంటుంది. నీరో చక్రవర్తిది రోమ్ తెలుసుకుంటారు అది నీరో చేసిన పని అని. చివరికి భయంకరమైన అంతం చూస్తాడు. దట్ ఈస్ ఎ హిస్టరీ అగైన్. బట్ కమింగ్ టు స్మరణ, వారు శ్రమలు, పర్సిక్యూటెడ్, వారు చేయని కార్యాల నిమిత్తమై వారు పర్సిక్యూటెడ్. స్మరణ చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ అండి. ఏంటంటే సీ పోర్ట్స్. అక్కడ చూసిన హార్బర్స్ ఉండేది. చాలామందికి ఆ పోర్ట్ ఎంట్రీస్, ఆ రోమన్ ట్రేడ్కి అంతా కావాల్సినంత ఉండేది. ఇట్ యూస్ టు బి వెల్తీ సిటీ. మోడర్న్ సైన్స్, మెడిసిన్, ఆర్కిటెక్చర్. ఆ రోజున మోడర్న్ సైన్స్, మెడిసిన్, ఆర్కిటెక్చర్ అంటే స్మరణకి వెళ్ళాలి అనేవారు. ఇట్ వాజ్ అ పొలిటికల్ సిటీ. ఎంతోమంది ఎంపరర్స్, అధికారులు కోరిన స్థలం. ఆ స్థలాల్లో ఫేమస్ చీఫ్ గాడెస్ టెంపుల్ ఏంటంటే సైబల్ టెంపుల్ అని ఉండేది. ఇట్స్ నోన్ టు బి ద సిటీస్ లార్జెస్ట్ టెంపుల్. అండ్ అక్కడ ఉన్నవారు ఎలా ఉంటారంటే ఆ దేవత ముందు వారు నాట్యం చేసుకుంటూ వారు కోసుకునేవారు.
వారిని దాడి చేసుకుంటూ, వారిని కోసుకుంటూ, బలులు ఇచ్చుకుంటూ, వారు నాట్యం చేస్తూ పూజించేవారు. అదే రీతిగా అక్కడ ఉన్న పురుష యాజకులందరూ దే యూజ్డ్ టు క్యాస్ట్రేట్ టు షో దర్ ఫెయిత్ఫుల్నెస్. క్యాస్ట్రేట్ అండ్ దే యూజ్డ్ టు, అప్పుడు ప్రారంభమైంది థర్డ్ జెండర్. మేము స్త్రీ కాదు, మేము పురుషుడు కాదు, వేర్ థర్డ్ జెండర్ అని అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత అక్కడ ఆ స్థలంలో చూస్తే అధికంగా ఇట్ యూస్ టు బి మోర్ ఆఫ్ పూనకాలు, ఆరికల్స్. పూనకాలు వచ్చాయంట, పూనకాల్లో చెప్పేవారంట, పూనకాలు జరిగించాలంట. సో దాని తగినట్టుగా అధికంగా ఈ స్థలం ఉండేది. ఈ స్థలంలో చూసినప్పుడు ఎంతగానో చీకటి ప్రభావం. ఈ స్థలానికి లోగో చూస్తేనే కిరీటం. ఆ స్థలంలో కూడా ఆర్కిటెక్చరు, ఆ పోర్ట్ అంతా కూడా, ఆ పోర్ట్ చూస్తే కిరీటం లాగా డిజైన్ చేసి ఉంటారు. డూ యూ హ్యావ్ ద పోర్ట్? ఎస్. ఆ పోర్ట్ని పైనుండి చూసినప్పుడు ఒక క్రౌన్ లాగా దాన్ని డిజైన్ చేశారు. సో ఆ స్థలంలో కాయిన్స్ చూస్తే కిరీటం కనబడుతుంది. దేవుడు వారితో మాట్లాడేటప్పుడు వారికి అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు. వారితో రోజుకి రోజు చూసినట్టుగా మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడుతూ జయించిన వాడికి ఇదిగో జీవ కిరీటాన్ని ఇస్తా. ఆ రోజు ఈ కిరీటం ఏంటంటే మామూలు రాజు చేసే కిరీటం వేరు, ఈ కిరీటం వేరు. ఈ కిరీటం ఏంటంటే అక్కడ 20,000 పీపుల్ స్టేడియం ఉంది, ఒలింపిక్స్ జరిగేది. సో ఆ ఒలింపిక్స్లో జయించిన వాడికి విక్టర్కి వేసే కిరీటం, జయించిన వాడికి. అందుకనే దేవుడు అంటాడు జయించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తా అంటాడు. జయించిన వాడికి అన్న మాట చూసినప్పుడు నికావో, ఓవర్కమర్కి. నికావో అన్న వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ నైకీ. మనం చూస్తాం నైకీ ఇస్ ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ నికావో, సారీ, ఆ గ్రీక్ వర్డ్ నికావో. నైకీ అంటే ఓవర్కమ్, విన్, విక్టర్ అనే ఫీలింగ్. సో ఆ విక్టర్కి దేవుడు అంటాడు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను, విక్టర్కి ఇచ్చే క్రౌన్ ఇస్తాను. అంటే ఆ రోజుల్లో వారు విక్టర్స్, ఆ ఛాంపియన్స్ తెల్ల వస్త్రం ధరించుకుని తెల్లపైన ఆ కిరీటం పెట్టుకుని వారు నడుచుకుని వెళ్తూ ఉంటారు వీధుల్లో. అందరు చెప్తారు ఈడు జయించినోడు. వారికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు, నువ్వు జయించావు అనుకో, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. నువ్వు నా రాజ్యంలో పరలోకంలో నడిచేటప్పుడు నీ తలపైన కిరీటం చూస్తారు అందరూ. ఆ రాజ్యంలో నీకు అందరూ చెప్తారు ఈడు జయించినోడు, తను జయించిన స్త్రీ, వీరులు, దర్ విక్టర్స్ అని పిలుస్తారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కిరీటం సంపాదించుకుంటారా? ఏమో సైలెన్సే, ఒక నలుగురు మాత్రమే ఇస్తారు. ఇది కూడా నెక్స్ట్ అందరూ ఇస్తూనే ఉంటారు. మై నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏ విషయంలో జయించుంటారు, ఏ విషయంలో సంపాదించుకుంటారు? దట్ ఈస్ ద థింగ్. పోరాటం లేనిది కిరీటం లేదు. ఈరోజు పోరాటంలో ఉన్నామంటే పోరాటంలో ఉన్న సంగతితో చెప్తున్నాడు దేవుడు, పోరాడు, జయించు, నేను నీ కిరీటాన్ని ఇస్తా, నేను నీకు ఘనతని ఇస్తా. ఈ స్మరణను చూసినప్పుడు అండి, స్మరణ ఇట్ ఈస్ అగైన్ టు సే దిస్ ప్లేస్ యాజ్ అ లాడ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫర్ బిలీవర్స్. ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఆ సంఘపు బిషప్. ఆ సంఘపు బిషప్ ఎవరంటే పాలికార్ప్ అనే వ్యక్తి. పాలికార్ప్ అనే వ్యక్తి యోహాను శిష్యుడిగా కనబడుతున్నాడు. యోహాను ద్వారంగా నడిపించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. పాలికార్ప్ ఈస్ గ్రోన్ అండర్ జాన్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, తన ఆధీనంలో. దాని తర్వాత యోహాను ద్వారంగా తను అక్కడ స్థిరపరచబడ్డాడు బిషప్గా, కాపరిగా. ఆయన ఎప్పుడైతే శ్రమలు అధికమయ్యాయో టార్గెట్ చేసేది ఎవరు? ఫస్ట్ క్రైస్తవులు అన్నప్పుడు ఆ బిషప్ని. ఆయనను పట్టి ఒకటే అంటారు, ఈయన ఏం చేసేవాడు అంటే పాలికార్ప్ యోహాన్ రాసిన పత్రికలు, లేకపోతే పౌలు రాసిన పత్రికలు, అపోస్తులు రాసిన పత్రికలన్నీ కాపీస్ చేసి సంఘంలందరికీ పంపించేవాడు. బిషప్ కదా, నాయకుడు కదా, మిగతా వాళ్ళందరికీ కాపీ చేసి పంపించేవాడు. ఆ రోజులు ఈ రోజులాగా ప్రింటింగ్ ప్రెస్లు లేవు, ఆకుల మీద రాయాలి, ఎండిన ఆకుల మీద వాటిని రాసి వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ సంఘంలో చదివేవారు ఆ పత్రికల్ని. సో హియర్స్ ద థింగ్, ఈయనను పట్టుకుని తీసుకుని వెళ్ళి యేసు ప్రభు దేవుడు అనేది నువ్వు ఇంకా డినై చేయాలి. ఇంకా యేసు దేవుడు కాదు, ఎంపరర్ దేవుడు అని ఒప్పుకో, బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. ఎంపరర్ దేవుడు ఇదిగో ఇక్కడ ఉంది, విగ్రహారం చేయి, పూజ చేయి, ఎంపరర్కి నమస్కరించు. ఎంపరర్ని అంగీకరించావా నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చంపబడతావు. ఆయన ఏమాత్రం తెగించలే.
నేను యేసుకి తప్ప ఎవరికి మొహంలో యేసే నా దేవుడు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన్ని ఒక స్తంభానికి కట్టిపెట్టి మొత్తం ఆ వేసి గడ్డేసి ఆయన్ని మంట అంటించి కాల్చేస్తానికి మరలా అంటిస్తూనే ఉన్నారంట. అంటుకుంట్ల మంట అంటుకోకపోతాం చూసి అక్కడ ఉన్న వారికి కోపం వచ్చి ఇంకెంతసేపటికి మంట అంటుకుంటలేదు, ఏంటిది అంటుకుంటలేదు, ఎవడా ఆపేదని చెప్పి కత్తి తీసి ఆయన్ని పొడిచి చంపేశారు. సో అలాగా పాలికార్ప్ మరణించాడు. కానీ ఆయన మరణించినప్పుడు పాలికార్ప్ అన్న పేరుకి అర్థం మచ్ ఫ్రూట్. పాలికార్ప్ మరణిస్తూ ఆయన ఇచ్చిన సాక్ష్యము, ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు, ఐ జస్ట్ వాంట్ రీడ్ దోస్ వర్సెస్. ఆయనని ఫస్ట్ యేసు దేవుడు కాదు అని చెప్పమనేటప్పుడు ఆయన లాస్ట్ వర్డ్స్ బిఫోర్ డెత్ రికార్డ్ చేయబడింది. ఏంటనేది చదువుతున్నాం, ఒకసారి వినండి. హౌ కెన్ ఐ దెన్ బ్లాస్ఫెమ్ అగెయిన్స్ట్ మై కింగ్ మై సేవియర్? నా రాజు, నా రక్షకుడికి విరోధంగా ఎరగనని నేను ఎట్లా బొంకుతాను? యూ థ్రెటన్ మీ విత్ ఫైర్. నీవు కొద్దిసేపు, ఏ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ ఎ సీజన్, కొద్దిసేపు మండే అగ్నితో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, కానీ దాని తర్వాత ఆరిపోయే అగ్నితో నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, కానీ నువ్వు ఎరిగి ఉండట్లేదు ఆరని అగ్ని. యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. నిరంతరం ఉండే ఆ శిక్ష దుష్టుడి కొరకు సిద్ధపరచబడిన దాని గురించి మీరు ఎరిగి లేరయ్యా. నువ్వు కొద్దిసేపు మండి ఆరిపోయే అగ్నితో నన్ను భయపెడుతున్నావు, కానీ నిరంతరము మండే అగ్ని గురించి నువ్వు ఎరగని వాడిగా ఉన్నావు. ఐ డు నాట్ ఫియర్ అని చెప్పాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేనికి భయపడుతున్నారు? కొద్దిసేపు నొప్పి, కొద్దిసేపు మంట, కొద్దిసేపు ప్రాణం తెస్తారు అన్న భయానికి భయపడుతున్నారా? లేకపోతే నిత్య అగ్ని గురించి భయపడుతున్నారా? ఎందుకంటే ఎంతమంది నమ్ముతున్నారు దిస్ లైఫ్ ఆఫ్టర్ డెత్? నమ్మిన వారు చేతుల్లో తల్లిలు చెప్తారా? ప్రతి విశ్వాసి నమ్మాలి. నువ్వు యేసుని నమ్ముతానికి కారణమే ఏంటి? ఈ లోకాన్ని విడిస్తే యేసుతో నిరంతరం బ్రతుకుతామని, క్రీస్తుతో ముద్రించబడిన వ్యక్తివి నిరంతరం ఆయన రాజ్యంలో ఆయనతో బ్రతుకుతామని. ఫర్ ఎవర్ యూ విల్ లివ్ విత్ హిమ్ వితౌట్ ఎనీ ఫియర్. ఫర్ ఎవర్ ఆయన రాజ్యంలో నిరంతరం బ్రతుకుండాలని చూసి ఆయన ఆ మాట చెప్పి ఆయన చివరికి ప్రార్థన చేశాడంట. ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన ఫేర్వెల్గా చేసిన ప్రార్థన, ఐ బ్లెస్ యూ ఫాదర్, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, యూ ఆర్ జడ్జింగ్ మీ వర్ది ఆఫ్ దిస్ అవర్. నన్ను ఈ గడియలో నువ్వు నన్ను యోగ్యునిగా ఎంచావు. దేనికి? ఆ మరణము ఆయనకి ఆనందంగా తీసుకుంటున్నాడు, ఒక ధన్యతగా తీసుకుంటున్నాడు. ఈ గడికి నన్ను యోగుడిగా ఎంచావు, సో దట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ మార్టైర్స్, ఇప్పుడు నేను మరణిస్తాముతో అనేక మంది మృతులైన హతసాక్షులతో ఐ మే షేర్ ద కప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుతో పాటు నేను ఉండటానికి, ఆ బలలో పాల్పొందుతానికి, ఆ పాత్రలు ఉండటానికి. వారు ఎరిగి ఉన్నారండి, క్రీస్తు కొరకు హతసాక్షులు అయితే దేవుని రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉంటారని. మీరు ఎరుగున్నారా? ఎంతమంది నిజంగా డూ యు నో దిస్ ఫండమెంటల్ పర్సిక్యూషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ గ్రేట్ బెనిఫిట్ ఫర్ ఎ బిలీవర్. క్రీస్తు నిమిత్తమై నీకు కలిగే శ్రమ దేవుని రాజ్యంలో నీకు అధిక దీవెన, అధిక లాభము. అంగీకరిస్తారా? అనేక మంది మృతులైన హతసాక్షులతో ఐ మే షేర్ ద కప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుతో పాటు నేను ఉండటానికి, ఆ బలలో పాల్పొందుతానికి, ఆ పాత్రలు ఉండటానికి. వారు ఎరిగి ఉన్నారండి, క్రీస్తు కొరకు హతసాక్షులు అయితే దేవుని రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉంటారని. మీరు ఎరుగున్నారా? ఎంతమంది నిజంగా డూ యు నో దిస్ ఫండమెంటల్ పర్సిక్యూషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ గ్రేట్ బెనిఫిట్ ఫర్ ఎ బిలీవర్. క్రీస్తు నిమిత్తమై నీకు కలిగే శ్రమ దేవుని రాజ్యంలో నీకు అధిక దీవెన, అధిక లాభము. అంగీకరిస్తారా? యేసు కొరకు నువ్వు ఏది పోగొట్టుకున్నా అనేక ఇంటూ 100 యూ వుడ్ రిసీవ్ ఇట్ బ్యాక్. రిమెంబర్ దాట్. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఏంటది నువ్వు యేసు కొరకు త్యాగం చేసింది? ఏదన్నా ఒకటి చెప్పుకో. ఈరోజు చూడండి, బయట నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నావు, విశ్వాసి అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నావు, క్రైస్తవుని చెప్తానికి 2 సార్లు ఆలోచించుకుంటున్నావు, క్రైస్తవుని చెప్తానికి చెప్పాలా, అవసరమా అనుకుంటున్నావు, క్రైస్తవుడు అని చెప్తానికి వెనక్కి తెస్తున్నావు. Do not be ashamed to tell you're a Christian.
Do not be ashamed to tell you are Christian. That is your test. That is your test. దేవుడు నీకు పెట్టే పరీక్ష. ఈరోజు ఇంకా చాలామంది అంటారు మేము సీక్రెట్ క్రిస్టియన్స్ అండి. స్టార్టింగ్లో యూ మైట్ బి అ సీక్రెట్ బికాజ్ నీ విశ్వాసం బలపడేంత వరకు నువ్వు తెలుసుకుంటున్నావు. తెలుసుకున్న తర్వాత జీవితకాలం సీక్రెటేనా? మనుషుల ముందు ఆయన ఒప్పుకోకపోతే దేవుడు తండ్రి ముందు ఆయన ఒప్పుకోడంటే యేసు ప్రభు. సింపుల్ యాజ్ దాట్. తెలిస్తే నాకు ఈ కష్టాలు వస్తాయండి, ఈ నష్టాలు వస్తాయండి, ఎవరి కొరకో? అది నీకు దీవెన, అది నీకు మేలు. మనుషుల్ని దూషించినప్పుడు యేసు నామం బట్టి, మనుషుల్ని అవమానపరిచినప్పుడు, నేను తునీకరించినప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ధన్యులు. వాట్ ఆర్ యు అషేమ్డ్ ఆఫ్? ఆస్క్ గాడ్ ఫర్ ద స్ట్రెంగ్త్. ఇదిగో ఈరోజు చిన్న దానికి చెప్పుకోలేకపోతున్నా, 10 మంది స్నేహితుల ముందు చెప్పుకోలేకపోతున్నా. వారైతే క్రీస్తు కొరకు అందరూ చూస్తూ ఉంటా సింహాల బోన్లో పడి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, కుటుంబాలతో పాటు. నాట్ వన్ బ్యాక్డ్ ఆఫ్. దే హ్యాడ్ ఎ చాయిస్. యేసు దేవుడు కాదు, ఎంపరర్ దేవుడు అని చెప్తే బ్రతికిపోయారు. చెప్పలా? ఎందుకు చెప్పనా? వారు జీవితం తర్వాత నిజమైన జీవం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉన్న నిజమైన జీవితాన్ని వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు విశ్వాసులు ఎరిగిలేరు. దే హ్యావ్ సీన్ వాట్ ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సాక్షుల్ని చూశారు. అందుకని చూస్తాం, యేసు ప్రభు సిలువకి ఎక్కేటప్పుడు శిష్యులందరూ పారిపోయారు పిరికొల్లాగా, భయంపడి, మరణ భయానికి. కానీ పునరుద్ధానుడైన క్రీస్తుని చూసిన తర్వాత ఎవరైనా భయపడ్డారా? అందరు ప్రాణాలు పెట్టారు. అందుకని తెగిస్తానికి సిద్ధపడ్డారు. యోహాను కూడా ప్రాణం పెట్టి తెగించాడు, కానీ దేవుడు ఆయన చావనవలా ఈ ప్రకటన గ్రంథం రాస్తానికి. కానీ యోహానుతో మాత్రం కాదు, ఆ 12 మంది మాత్రం కాదు, 500 పైగానే చూస్తూ ఉండగా యేసు ప్రభు ఎత్తబడ్డాడంట. అంటే ఆ వార్త అందరికీ తెలుసు. దే న్యూ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హౌ మచ్ డూ యూ బిలీవ్ లైఫ్ ఆఫ్టర్ డెత్? హౌ మచ్ డూ యూ బిలీవ్ జీసస్? యేసయ్య దేవుడు ఉన్నాడు, నన్ను నమ్ముతున్నాను, ఏదో అనుకుంటున్నాను అన్న స్థితిలో ఉన్నారా? లేకపోతే యేసు ప్రభు దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకు చేసింది సత్యము, నేను మరణిస్తా ఆయనతో ఉంటాను, నిత్య రాజ్యం ఆయనతోనే, నిశ్చయంగా చెప్పగలుగుతున్నారా? ఫర్ ష్యూర్ కెన్ యూ బిలీవ్? ఫర్ ష్యూర్ డూ యూ అండర్స్టాండ్? కెన్ యూ వౌచ్ ఫర్ యువర్ లైఫ్ విత్ దట్? లేకపోతే ఇంకా సంశయంలో ఉన్నారంటే నిజంగా యేసు కొరకు నువ్వు బ్రతకట్లేదు, యేసు నీ సొంత రక్షణగా అంగీకరించలే. ఈ స్మరణ సంఘం అలాంటి వేదనలు ఉన్నారు. వారు శ్రమల్ని సహించారు, దరిద్రతల్లో సంతోషంగా బ్రతికారు. దేవుడు వారికి ఇస్తున్నాడు ఏంటి తెలుసా? నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఏమని చెప్తున్నాడు స్మరణకి? వేర్ ఇస్ దట్ థింగ్? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, నీవు రెండో మరణము చేత ఏ మాత్రం హాని చేయబడవు. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. జయించువాడు రెండవ మరణము ద్వారా ఏ హాని కలగదు. నువ్వు ఇప్పుడు ప్రాణం పెట్టావు అనుకో, రెండవ మరణం నేలదు. ఏది భయంకరం నువ్వు చెప్పు? మీకు అర్థమవుతుందో లేదో? మొదటి మరణం, ఈ లోకాన్ని మనం విడిచిపోతాం. ఈ లోకాన్ని విడిచిపోయేది అందరూ విడిచిపోవాల్సిందే. ఏదో ఒక రోజు పుట్టిన ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. ఈరోజు సైన్స్ అంతా ఇస్ లాంగింగ్ అండ్ ట్రయింగ్, ఆల్ ద బిలియనర్స్ అండ్ మిలియనర్స్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గెట్ లాంజివిటీ. ఇంకా కొంచెం ఎక్కువ పెరిగేలాగా చూడాలి, ఇంకొంచెం ఎక్కువ పెరిగేలాగా చూడాలి. ఈ మధ్యకాలంలో కొంచెం మాట్లాడండి, ఇమ్మార్టాలిటీ సంపాదిస్తాము అంటున్నారు. ఏంటి? మరణమే లేకుండా మెడిసిన్ సంపాదిస్తాము. దట్స్ ఆల్ ఫూలిష్నెస్. అందుకని మరలా ఉన్నాయి కదా రూమర్స్, మరణమే లాగా చేస్తామంటారు. వీళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది అయిపోయారా అని మిగిలిన వాళ్ళందరూ చంపేస్తారంట. దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఎయిత్ వే, పుట్టిన ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. బైబిల్ చెప్తుంది, పుడతానికి సమయం ఉంది, చేస్తానికి సమయం ఉంది. కానీ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మిమ్మల్ని అడిగేది అదే. ఈ మొదటి మరణము తర్వాత రెండో మరణం ఉందా, జీవం ఉందా, నిత్య జీవం ఉందా? అది చాయిస్. అది ఇప్పుడు బ్రతుకున్నప్పుడు మనం చేయవలసిన నిర్ణయం అనేది బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోవాలి, నిరంతరము యేసుతో ఘనముగా, ఏ బాధ లేని, ఏ కష్టం లేని, ఏ చింత లేని, సాతాను లేని ఆ రాజ్యంలో బ్రతుకుతావా? లేకపోతే ఇక్కడ ఇష్టమొచ్చేలాగా బ్రతికి, పోయినవారు మాట్లాడుకుంటూ వచ్చాం ధనవంతుల లాజరు కథ. నిరంతరము సాతాను కూడా అగ్నితో మండే గుండంలో పడతారంట. అందులో పడిన అంటే చాలా ఒకరు అన్నారు, ఏముందండి ఇక్కడ చేస్తాను అక్కడ చేస్తాను కదా, రెండు చచ్చిపోతాం కదా, ఇంకా నా పని అయిపోయింది కదా. నువ్వు అనుకున్న చావు కాదు.
రెండవ మరణం అంతా అనుకుంటున్నాం, అందులో పడేసిన వెంటనే ఏదో ఖాళీ చచ్చిపోతామని. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టార్చర్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎంత కాలం అని కాదు, దాని ముందు 1000 సంవత్సరాలు, 1000 పరిపాలన ఉంది, 1000 years రూల్ ఉంది. అక్కడ కనీసం 1000 years అని చూచాయి ఒక నెంబర్ ఉంది. కానీ రెండవ మరణం గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఫర్ ఎవర్. సాతాన్ని ఎంతకాలం దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు? ఆత్మ కదా. ఆ ఆత్మతో అపవాది వాడు అనుచరులందరినీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అగ్నితో మండే గుండంలో పడేస్తాడు. అది రెండవ మరణం. అదే దేవుడికి అంటున్నాడు, నువ్వు మొదటి మరణానికి భయపడలేదు, వండర్ఫుల్. జయించిన వాడికి నికావోకి రెండవ మరణంకి అధికారం ఉండదు మొత్తానికి. యూ విల్ బి ఎ స్పెషల్ వన్.